ఈరోజు మేము ఊరి పోషమని చేసినాం. మా మంచిర్యాల సైడ్ ఇలా చేస్తాము ఊరి పోషమని. ఫుల్ ప్రాసెస్ మీకు చూపెడుతున్నా, చూడండి తప్పకుండా. మెయిన్గా గడపలను పూజించుకొని మేము బోనమన్నం వండుతాం కాస్త పసుపు వేసి. మా పెద్దవాళ్ళు ఇలానే చేసేవారు, వాళ్ళని చూసి నేను ఇలా చేస్తున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. బెల్లం వేసి బోనమన్నం వండుతారు ఒక్కొక్కరు, కొంతమంది అప్పాలు చేస్తారు. మేము ఎలా చేస్తామో చూపెడుతున్నా. మంచిగా రెడీ అయ్యి కాళ్ళకు పసుపు పెట్టుకొని బోనాన్ని పూజిస్తాం మేము. బోనం చుట్టూ వేపాకులని పెట్టుకోవాలి ఇలా. తర్వాత బొట్లు పెట్టుకోవాలి. మా సైడు ఉగాదికి ముందు కంపల్సరీ ఊరు పోషమని చేసుకుంటాం మేమందరం. ఇంటింటికి బోనము, కోడి లేక మేక ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అమ్మ దగ్గరికి తీసుకుపోవాల్సిన సామాను ఉల్లిగడ్డ ఉండి ఆకులు పెట్టుకున్నా నేను. అక్కడ పళ్ళు పెట్టుకోవాలి కదా. ఈ అమ్మవారికి పప్పు ప్రసాదము తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి. బెల్లము, పెసరపప్పు, శనగపప్పు, పుట్నాలు, కాస్త చక్కెర వేసి ఈ పప్పు పలారం మేము తప్పకుండా పెడతాం. బెల్లం శాఖ కూడా పూజించుకుంటాం మేము. తెల్లకల్లు అమ్మవారికి ఎక్కువ ఎక్కుతుంది. తెల్లకల్లు బెల్లం శాఖకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పెట్టుకుందాం. బోనం అన్నం పళ్ళ మీద వేయడానికి స్పూన్ తప్పకుండా అవసరం ఉంటుంది. మేము 5 పళ్ళు పెడతాం. నైవేద్యం పెట్టి పప్పు ప్రసాదం వేసి పెరుగు వేస్తాం. తప్పకుండా పెరుగు ఉండాల్సిందే. అమ్మవారికి కుంకుమ, పసుపు, కొన్ని అక్షంతలు, పప్పు ప్రసాదం అన్నీ సమకూర్చుకొని తీసుకువెళ్ళాలి. కాస్త అన్ని పువ్వులు కూడా తీసుకెళ్ళాలి. వాటర్కి చెంబు కంపల్సరీ ఉండాలండి. కొబ్బరికాయ పూజించుకుందాం. మీ సైడ్ కూడా ఇలా ఉగాదికి ముందు పోషమని చేస్తారా ఊరి పోషమని? మేమైతే తప్పకుండా చేసుకుంటాం. అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి. చీర కూడా పెడతాం మేము అమ్మవారికి. ఊరికి ముందు ఊరి పోషమ్మ అంటారు కదా, ఆ పోషమ్మ తల్లి మనసులో దండం పెట్టుకొని ఇక దీపం పెట్టుకొని ఇవన్నిటికీ అగరబత్తులు చూపెట్టుకొని దండం పెట్టుకొని ఇంట్లో నుండి మేము వెళ్తామండి. మా చిన్నతనంలో తట్ట అంటారు. ఆ తట్టకు సున్నము, పసుపు, కుంకుమతోని బొట్లు పెట్టి బోనాన్ని తల మీద ఎత్తుకొని వెళ్ళేవారు. డోలు సప్పుడు మేకలతోని లైన్ మొత్తం చేసేవారు. ఇప్పుడు ఇంకా కాలం మారుతున్న కొద్దీ ఇండివిజువల్ అయిపోయింది. చాలా తక్కువ జరుగుతుంది అలాంటి. మా చిన్నతనంలో ఊరి పోషమ్మ అంటే చాలా సందడిగా ఉండేది. లైన్ వాళ్ళందరూ గ్యాదర్ అయి డోలు సౌండ్లతోని అమ్మవారి దగ్గరికి వెళ్తే చాలా బాగా అనిపించేది. గుడి దగ్గరికి వచ్చినామండి. తప్పకుండా చేతిలో వేపరిల్లలు ఉండాలి. ఒక చేతిలో బోనము, ఒక చేతిలో వేపరిల్లలు, ఒక 3-5 ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారికి బోనం సమర్పించాలి. ఒక చెంబులో నీళ్ళు, ఒక చెంబులో బెల్లం శాఖ. అమ్మవారికి అయితే మేము తప్పకుండా తెల్లకల్లు తీసుకెళ్తాం. ఈరోజు మార్వాడీసు పోచమ్మ తల్లికి నీళ్ళతోని అభిషేకం లాగా చేస్తున్నారు. ఫుల్ హడావిడి ఉన్నది ఇక్కడ. నేను త్వరగా చేసిన కాబట్టి కాస్త మంది తక్కువ ఉన్నారు. లేకపోతే ఫుల్ హడావిడి ఉంటుంది. అసలు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోనికి కూడా ఉండదు. మా సైడు అందరూ చేస్తారు కదా, దాదాపు మ్యాక్సిమం అందరూ చేస్తారు. ఫుల్ రద్దీగా ఉంటాయి ఊరి పోషమ్మలు. ఇక ఒకటెనక ఒకటి అమ్మవారికి అన్నీ సమర్పించడమే. అమ్మవారికి ముందు పోతురాజు ఉంటారండి. మీరేమంటారు? మేమైతే పోతురాజు అంటాం. ఇటు అమ్మవారికి చేసిన తర్వాత అటు పోతురాజుకు కూడా కుంకుమ, పసుపు వేసి అమ్మ దగ్గర ఒక 5 పళ్ళు పెడతాం మేము కదా. ఆ పళ్ళకెళ్ళి 2 పళ్ళు పోతురాజు దగ్గర కూడా పెడతాం. పోతురాజు దగ్గర ఒక టవల్ పెడతాం. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇక అమ్మవారికి అన్ని నైవేద్యాలు పెట్టి ఆరగించడమే. ఇంకా లాస్ట్కు పాలకాయతోని దండం పెట్టుకుంటాం. పాలకాయతో దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కోడిని మొక్కడమే. ముందు చేశాను కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. లేకపోతే ఒకరికొకరికి మీద పడ్డట్టుగా చేస్తారు. ఎప్పుడు ఇలానే ముందు చేసుకుంటా. ఇంకా టైం మీదకి వచ్చేంతసేపు నెగ్లెక్ట్ చేసినామంటే ఇంకా దండం పెట్టుకోనికి కూడా ఉండదు. అంత రద్దీ ఉంటారు. మా తెలంగాణలో కంపల్సరీ ఉగాదికి ముందు ఊరి పోషమ్మని చేస్తాం మేము. మా మంచిర్యాల సైడ్ అయితే ముఖ్యంగా నేను చూసినప్పటి నుండి అయితే చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం మేమందరం. జనవరి నెల వచ్చిందంటే ఇంకా మా సైడు ఎల్లమ్మని చేయడం, పెద్దేవుణ్ణి చేయడం, పోషమ్మని చేయడం ఇవి మాత్రం మా సైడ్ తప్పకుండా ఉంటాయండి. మీ సైడ్ కూడా ఉంటాయా ఇలాంటివి? అయిపోయిందండి మా పూజ. బాయ్ ఎవ్రీవన్.